Hello everyone, Hare Krishna. Hope everyone doing great. So, thank you so much. First of all, you made my channel 500 subscribers. I am really happy for that and thank you so much. సో ఈరోజు వీడియో ఏంటి అంటే లైక్ నేను 1 month నుండి అసలు కామెంట్స్కి సరిగా రిప్లై ఇవ్వట్లేదు. సో 1 month నుండి వచ్చిన కామెంట్స్ అన్నీ ఇప్పుడు రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. ఈవెన్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఈరోజు అయితే నేను మీ కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తా వీడియో. బట్ నాకు సపరేట్గా వీడియో చేయడానికి టైం దొరకట్లేదు. ఈరోజు సండే కాబట్టి సో నేను టైం తీసుకొని మరీ చేస్తున్నా ఈ వీడియో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ to make videos, but definitely I need time, right? So let's get into the video. So let's start. చాలా క్వశ్చన్స్ వచ్చాయి అంటే చాలా అంటే ఐ కెన్ రిప్లై ఒక 10 minutesలో ఎంత రిప్లై ఇవ్వగలిగితే అంత రిప్లై ఇస్తా. హాయ్ అక్క, మై ఎయిమ్ ఈస్ JNU, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఓకే, దట్స్ సో నైస్, ఆల్ ద బెస్ట్. BA సోషల్ సైన్స్ కోసం వీడియో చేయండి సిస్టర్. సో BA సోషల్ సైన్స్ గురించి పర్టికులర్గా నేను ఏమని చెప్పను, ప్రాసెస్ అయితే మీకు తెలిసే ఉంటుంది. లైక్ ఫస్ట్ మీరు CUET క్లియర్ చేయండి, తర్వాత కోర్స్ సెలెక్షన్ ఉంటుంది ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత. సో కోర్స్లో మీరు BA సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ BA పొలిటికల్ సైన్స్, హానర్స్, ఎకనామిక్స్, ఫిలాసఫీ ఏదైనా తీసుకోవచ్చు. బట్ దానికి కావాల్సిన స్కోర్ అయితే మీ దగ్గర ఉండాలి. నాకు ఇంతకన్నా ఏం తెలీదు. సో నాకు తెలిసిన మటుకైతే ఇదే. మీరు ఏ కోర్స్ చేయాలి అని అనుకున్నా, BA, BCom, BBA ఏది చేయాలి అని అనుకున్నా ఫస్ట్ అయితే CUET ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అయితే కోర్స్ సెలెక్షన్ ఉంటుంది. కట్ ఆఫ్ తర్వాత కోర్స్ సెలెక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ అ ప్రాసెస్. నాట్ ఓన్లీ BA సోషల్ సైన్స్, ఏదైనా సరే అదే ప్రాసెస్. సో ప్రాసెస్ మీకు తెలవాలి అంటే నేను హౌ టు స్టడీ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ అనే ఒక వీడియో చేశాను, అందులోకి వెళ్ళి చూడండి. నేను ఓపెన్ ఇంటర్ చేసా, నేను ఎలిజిబులా ఢిల్లీ యూనివర్సిటీకి? సో డెఫినెట్లీ ఎలిజిబుల్. ఎందుకనంటే వాళ్ళు పర్టికులర్గా మీరు ఓపెన్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీకి అట్లా లేదని ఏం కండిషన్స్ లేవు. బట్ ద ఓన్లీ కండిషన్ ఈజ్ యూ షుడ్ క్లియర్ ద యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. అదొకటే కండిషన్. అది క్లియర్ చేసుకుని మీరు ఏ కోర్స్ అయినా చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ కాలేజ్లో అయినా ఢిల్లీ యూనివర్సిటీ. Hi sister, what is the minimum score in CUET to get seat in Delhi University and the best top 10 Delhi universities for economics? So నేనైతే ఏది బెస్ట్ అని చెప్పను. ఎందుకనంటే అన్ని కాలేజెస్ దే డూ దేర్ బెటర్ అండ్ బెస్ట్, దే కీప్ ద 100% పొటెన్షియల్. అండ్ BA ఎకనామిక్స్ అంటే ఇదేంటి ఫర్ ఎకనామిక్స్ అని అంటే నేను అన్ని కాలేజెస్ బాగానే చెప్తాయని చెప్తా. బట్ ఇది కాలేజ్ మీ డ్రీమ్ కాలేజ్ అనుకోండి ఢిల్లీ యూనివర్సిటీలో, బట్ అది కట్ ఆఫ్ అనేది 100% ఉంది, మీకు 100% రాలేదు. సో దెన్ యూ వోంట్ గెట్ రైట్. సో అప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ మన కావాల్సిన ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఢిల్లీ యూనివర్సిటీలో. సో ఏ కాలేజ్ అయినా ఎకనామిక్స్ బాగానే చెప్తారు. అండ్ ఎకనామిక్స్ కానీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, BA, ఆర్ట్స్ ఏదైనా సరే బాగానే చెప్తారు. ఓన్లీ ఫ్యూ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే లైక్ టీచర్స్ అవైలబుల్ ఉండక చెప్పలేరు. బట్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే అడుగుతారో మీరు అవి టీచర్స్ అందరు అవైలబుల్గా ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నారు, సో అది ఇక్కడ టీచర్స్ అవైలబుల్ ఉండరు కదా. సో
అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే వేరే కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఢిల్లీ యూనివర్సిటీలోనే వేరే కాలేజ్కి మీకు వెళ్ళమని చెప్తారు ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ కోసం. అంతేగాని ఎకనామిక్స్ అని వేరే వేరే ఆర్ట్స్ అని అన్ని కాలేజెస్లో బాగానే చెప్తారు. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఎక్కడైనా ల్యాగ్ ఉంటే అప్పుడు మనకి వేరే దగ్గరికి ఆఫర్ చేస్తారు తప్ప వేరే ఏ కాలేజ్ అయినా కోర్సెస్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Hi sister, in CUET I have chosen physics, maths, chemistry. How many marks I have to score to get seat into CUET? Get into CUET కాదు, get into Delhi University. ఓకే, సో ఎంత స్కోర్ అని అంటే నేను ఎలా చెప్పగలుగుతా, ఎందుకంటే వాళ్ళు ఎంత కట్ ఆఫ్ ఇస్తారో మనకు తెలియదు కదా. కట్ ఆఫ్ సో మీరైతే లైక్ 500కి 400 ఎబోనే స్కోర్ చేసుకోవాలి టు గెట్ టాప్ కాలేజెస్, టు గెట్ డ్రీమ్ కాలేజెస్. సో 350 అంటే మీరు కట్ ఆఫ్ తగ్గేదాకా వెయిట్ చేయాలి. అరౌండ్ 10-12 కట్ ఆఫ్స్ ఉంటాయి. సో అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. సో 12 కట్ ఆఫ్స్ దాకా మీకు ఒకవేళ తక్కువ స్కోర్ వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నాకు తెలిసి 100కి 90 ఎబో స్కోర్ చేసుకుంటే బెటర్. సో 100కి 90 ఎబో స్కోర్ చేసుకోనికి ట్రై చేయండి. సో హాయ్ అక్క, దిస్ ఈజ్ కోర్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో ఢిల్లీ యూనివర్సిటీలో ఏ స్టూడెంట్స్ కానీ పర్టికులర్ ఏం లేదు. ఏ స్టూడెంట్స్ అయినా వాళ్ళ ఇంటర్ తర్వాత CUET ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు ఏ సబ్జెక్ట్ కావాలి అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ పర్స్యూ చేయొచ్చు. సో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఢిల్లీ యూనివర్సిటీ కాలేజెస్లో అంటే మీరు ఢిల్లీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కటి తెలియదు కదా ఏంటి ఉన్నాయని. బికాస్ చాలా నాకు చెప్పాలంటే మోర్ దెన్ 50 ఎబోనే ఉంటాయి కోర్సెస్, అన్ని కోర్సెస్ ఉంటాయి. సో అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి ఒక 50 ఎబోనే ఉంటాయి. సో నాకు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ కోసం అని తెలీదు. బట్ మీరు ఇంటర్లో ఏం చేసినా సరే దానికి రిలేటెడ్ CUET ఎగ్జామ్ ఇచ్చి డిగ్రీ పర్స్యూ అనేది చేయొచ్చు మీరు ఢిల్లీ యూనివర్సిటీలో. నెక్స్ట్ క్వశ్చన్. నో పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ దిస్ ఎంట్రన్స్. నాకు అసలు క్వశ్చనే అర్థం కాలే. సో ఎంట్రన్స్ ఏంటి అసలు? సో ఈ క్వశ్చన్ అయితే నాకు అర్థం కాలే. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఒక్క క్వశ్చన్ నాకు అర్థమైంది ఏంటి అంటే ఇందులో ఏ చూస్ చేసుకున్నా మీకు యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మీరు ఏ కోర్స్ కూడా పర్స్యూ చేయలేరు. Sis, can I join BSc in Delhi University for after 12th grade? Yeah, definitely. ఎందుకనంటే ద ఓన్లీ ఎలిజిబిలిటీ ఈజ్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడం. అది క్లియర్ చేస్తే మీరు ఏ కోర్స్ అయినా చదువుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ కట్ ఆఫ్ పర్టికులర్ మార్క్స్ మీకు వస్తే దెన్ యూ కెన్ పర్స్యూ. హాయ్ సిస్టర్, which I will take to become data scientist after inter, please answer my question. సో డాటా సైంటిస్ట్ నాకు నిజంగా తెలీదు ఈ క్వశ్చన్కి. బట్ మీరు ఒకవేళ చదవాలి అని అనుకుంటే ఒకసారి బీటెక్ రిలేటెడ్ కానీ డిగ్రీ రిలేటెడ్ కానీ ఇన్ఫర్మేషన్ చూడండి. ఢిల్లీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనే చూడండి, ఏ వెబ్సైట్లో చూడకని. అండ్ ఈ న్యూస్ అనే కాదు, మీకు ఏదైనా మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తేనే మీకు ఏదైనా తెలుస్తుంది. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇల్లీగల్ అని అన్ఎథికల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ నాకైతే డాటా సైంటిస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు. ఇఫ్ మీరు కావాలనుకుంటే నేను రీసెర్చ్ చేసి చెప్తా, తెలుసుకొని చెప్తా. ఇఫ్ డెఫినెట్లీ నీడెడ్ అంటేనే నాకు కామెంట్ చేయండి మళ్ళీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో వీడియోస్ యూ విల్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్. సో ఈ క్వశ్చన్ నాకైతే చాలా డేస్ నుండి వస్తుంది.
అంటే ఈ కామెంట్ చాలా డేస్ నుండి పెడుతున్నారు. ఇఫ్ యూ నీడ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ ఇన్ హింदी बिकॉज आई विश टू मेक वीडियोज़ इन हिंदी. मुझे बहुत अच्छा लगता है करने में. सो यू कैन इफ़ यू विश आई विल मेक. మీరు కామెంట్ చేయండి, చేస్తే ఐ విల్ డెఫినెట్లీ మేక్. నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్ బట్ ఇఫ్ యూ విష్, నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్, ఇఫ్ యూ విష్ మీ టు డూ ఇన్ హింदी or English, I will definitely make videos in Hindi and English, but not this channel. I will create another channel for Hindi videos. Okay, so ఇంకొక క్వశ్చన్. హలో హాయ్ నైస్ టు మీట్ యూ. నన్ను ఎప్పుడు కలిసారు? ఇది కామెంట్ నాకు నిన్న వచ్చింది. లైక్ ఇది లిటరల్లీ నేను షాక్ అయ్యాను అనమాట. ఐ వాంట్ టు టాక్ విత్ యూ అబౌట్ CUET. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ క్లారిఫై మై డౌట్స్. ఓకే, దీనికి నేను రిప్లై కూడా ఇచ్చా. ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ CUET, UG, BTech, lateral entry. ఓకే, సో కెన్ ఐ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు టాక్ విత్ యూ శివాని గారు? నేను దీనికి ఏం ఆన్సర్ ఇవ్వాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, నేను మీతో ఎందుకు మాట్లాడాలి? సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకనంటే మీ క్వశ్చన్ ఇంకొకరికి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో మీరేమైనా మిస్టేక్ ఉంది అని అనుకుంటే దట్స్, మీరు నాతో మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. మీరు కామెంట్లో చేయలేనిది అంటూ ఏదైనా ఉంటే నాతో మాట్లాడగలరు అని అంటే, సో ఐ డెఫినెట్లీ నాట్ అగ్రీ. అండ్ నేను మాట్లాడను కూడా, బికాస్ వై ఐ విల్ టాక్. మీరు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు మాట్లాడతా? సో నేను మాట్లాడను. అండ్ అసలు నేనేం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ నేను డెఫినెట్గా ఎవరితోని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వను. అండ్ నాకు ఇంకొకసారి మీతో మాట్లాడాలి, మీతో చాట్ చేయాలి అని మాత్రం కామెంట్స్ పెట్టకండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. బికాజ్ మీ క్వైరీని చూసి ఇంకొకరు ఎవరికైనా క్లారిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మీరు కింద అడుగుతారు. సో వేరే వాళ్ళు ఎవరైనా చదివినప్పుడు వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అక్కడ. సో దట్స్ ఐ విష్, బికాస్ మీ వల్ల ఇంకొకరికి కూడా హెల్ప్ అవుతుంది అలా మీరు కామెంట్ చేస్తే. సో డెఫినెట్గా నేనైతే పర్సనల్ కాంటాక్ట్ అవ్వను ఎవరిని. అండ్ డెఫినెట్లీ ఐ విల్ నాట్. ఇంకొకసారి నాకు కామెంట్ చేయకండి. అండ్ నైస్ టు మీట్ యూ అన్న, మీరు నన్ను ఎప్పుడు కలిసారండి నైస్ టు మీట్ యూ అనడానికి? సో యా, దట్స్ ద కామెంట్స్ ఐ హ్యావ్. ఐ థింక్ సో. లెట్ మీ చెక్ వన్స్. ఓకే, ఐ హ్యావ్. ఐసిస్, మీరు UPSC కోచింగ్ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు? సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నేను బైజూస్లో తీసుకున్నా ఫ్రమ్ 2021 to 24. యా, ప్రజెంట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా, లైక్ డిగ్రీలా ఫస్ట్ ఇయర్ ప్రజెంట్. బట్ నేను ఇక్కడ 2 years కంప్లీట్ చేసి 3rd year స్పెషలైజేషన్ DUలో చేద్దాం అనుకుంటున్నా. స్పెషలైజేషన్ యా చేద్దాం అనుకుంటున్నా. ఏమైనా రిలేటెడ్ ఇష్యూ హెల్ప్ చేయగలరా, లైక్ ఇన్ఫర్మేషన్? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ వచ్చారు. బట్ నాట్ లైక్ లాటరల్ ఎంట్రీ కానీ అలా ఏం లేదు. మీరు ఒకవేళ ఢిల్లీ యూనివర్సిటీ రావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బీటెక్ని కంప్లీట్గా అక్కడే ఆపేసి తర్వాత మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే లైక్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది. సో తన బీటెక్ ఫస్ట్ ఇయర్ చేసిందనమాట. సో ఢిల్లీ యూనివర్సిటీలో చదవాలి అని అనుకొని తన ఎడ్యుకేషన్ అక్కడ ఆపేసి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చిందనమాట. సో మళ్ళీ మీరు అక్కడ నుండి ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. మీ సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ చేయనీకి ఉండదు. సో ఇంకో థింగ్ ఏంటి అని అంటే, స్పెషలైజేషన్ చేయొచ్చు ఎప్పుడు అని అంటే, మీరు ఢిల్లీ యూనివర్సిటీలోనే వేరే కాలేజ్లో చదువుకున్న అరౌండ్ 90 colleges ఉన్నాయనుకోండి. సో ఆ కాలేజెస్ ఏదో ఒక కాలేజ్లో చదువుకున్న ఢిల్లీ యూనివర్సిటీ కాలేజెస్లో రైట్, ఆ కాలేజెస్లో చదువుకుంటే మిమ్మల్ని ఇక్కడికి హైబ్రిడ్ చేస్తారనమాట.
సో అలా మీరు చదువుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ అక్కడ అక్కడ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ ఇయర్ నుండి చదవాల్సి ఉంటుంది. అది కూడా ఎగ్జామ్ క్లియర్ చేసి మీకు అలా సెకండ్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ నుండి ఎంట్రన్స్ అయితే ఏమి ఉండదు. లైక్ అంతే. అక్క ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా, ప్రజెంట్ 12th అయిపోయింది. సో చాలా మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు. ఎప్పుడంటే ఫామ్స్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట. లైక్ నేను అప్లై చేసుకుందామని. నేను అందుకే ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో అప్పుడే నేను వీడియో ఒక షార్ట్ చేశాను అనమాట. లైక్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అని. బట్ ఐ థింక్ సో మెనీ పీపుల్కి రీచ్ వెళ్ళలేదు ఆ వీడియో. మీరు షేర్ చేసి ఉంటే కంపల్సరీ ఎవరో ఒకరికి రీచ్ అయ్యేదేమో, బట్ ఎవరికి రీచ్ అవ్వలేదు. అందుకే నాకు అందరూ అంటే ఫామ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాక నాకు చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు, ఇప్పుడు ఫామ్స్ ఉన్నాయా, అడ్మిషన్స్ ఉన్నాయా. అడ్మిషన్ అనేది జస్ట్ ఫామ్ ఫిల్ చేస్తేనే కాదు, ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ చూసి తర్వాత సెలెక్షన్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ అవుతుందన్నమాట. సో అది ప్రాసెస్. మీరు డియూలో ఏ కాలేజ్లో డిగ్రీ చేస్తున్నారు అండ్ ఏ కోర్స్ అండి? సో నేను డియూలో జేడిఎంసీ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఏ కోర్స్? నేను బీకామ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్, అమేజింగ్, థ్యాంక్ యూ. Can you say whether online or offline coaching is best for UPSC? Yeah, I would like to answer this. Definitely. ఎందుకనంటే మీరు ఈ వీడియో కూడా వేరే ఎవరికైనా షేర్ చేయండి ఇఫ్ యూ ఫీల్ యూస్ఫుల్. ఎందుకనంటే చాలా మెంబర్స్ ఉన్నారు ఎవరైతే ఆన్లైన్ తీసుకొని క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ తీసుకొని క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ కన్సిస్టెంట్ టువర్డ్స్ ద వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో నువ్వు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు, ఎంత డెడికేటెడ్గా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా చదువుకో. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర ఉంది ప్రిపేర్ అయింది బెస్ట్ అనమాట. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్, అండ్ నేను ఫీల్ అనే కాదు, నేను ఫేస్ చేసా కాబట్టి అండ్ ఐ నో ప్రోస్ అండ్ కాన్స్ కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా వాట్ ఈస్ ద బెస్ట్ అని. సో ద బెస్ట్ వే ఈజ్ ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ తీసుకోకపోయినా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, లైక్ టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి మీకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో. సో ఈ రిసోర్సెస్ని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకుంటే కంపల్సరీ మీరు క్లియర్ చేయగలుగుతారు ఎగ్జామ్. డూ యూ హ్యావ్ ఎనీ? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్? సో ఇది నా ఉగాది వీడియోకి వచ్చింది. ఎఫ్బీస్ అని పెట్టారు. ఎఫ్బీస్ అంటే నాకు అర్థం కాలే. సో ఎఫ్బీస్ అంటే ఫ్రెండ్స్ అనమాట, చాలా టాలెంటెడ్ పీపుల్. సో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రజెంట్ లేరు, అండ్ నా ఫ్రెండ్స్ అందరూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. సో ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్ అండ్ బిజీ విత్ దేర్ స్టడీస్. అంటే వాళ్ళు నాకు చాలా డిస్టెన్స్లో ఉంటారనమాట. కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ దే ఆల్సో సెలబ్రేట్ ఫెస్టివల్ ఎట్ దేర్ హోమ్, రైట్? సో అందుకే అక్క మనకి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అలా ఢిల్లీ యూనివర్సిటీలో ఏం ఎగ్జామ్ ఉంటుంది చెప్తారా? ఓకే. సో మనకి ఎంసెట్ ఇక్కడ జేఈ ఎక్కువ చాలా మెంబర్స్ ప్రిపేర్ అవుతారు జేఈ. సో ఎక్కువ వీళ్ళు ఎన్ఐటి, ఐఐటి అట్లా చేయాలి అని అనుకుంటారు. సో చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఇప్పటికే 20 minutes అవుతుంది వీడియో. సో ఇంకా మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో yeah, that's all guys. I think this video will be useful for you, and please do share with your friends if you feel this video is useful. And thank you so much guys for watching my video, for your patience,
And yeah, bye bye, take care, have a nice day.